ఏ ఎట్లా చేసినా సరే ఓ 4-5 ఎంపీ సీట్లన్న గెలిచి మన ఇజ్జత్ని కాపాడుకోవాలి అని అనుకుంటున్నట తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. మా పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పుకున్నాడు తప్పితే పార్టీకి మేమేం ఇచ్చింది లేదు అని ఫీల్ అవుతుర్రట. అందుకే ఎంపీ సీట్లు ఎక్కువ గెలిచి రాహుల్ గాంధీ సార్ ప్రధానమంత్రి అయితేందుకు హాజరు కావాలి అనుకుంటుర్రట. లీడర్ల ప్రచారం స్పీచ్లు దంచు జోరుగానే నడుస్తుంది. కాకుంటే ఆడాడనే కార్యకర్తలు స్వతంత్రం ప్రజాస్వామ్యం మాట్లాడే స్వేచ్ఛను పొట్టు వాడుకుంటున్నారు. ఈడికన్నా ఆగితే మంచిగుండు కానీ కొట్లాడే స్వేచ్ఛను సుతా ఆడేసుకుంటున్నారు. వరంగల్లా కాంగ్రెస్ సాంబయ్యను గెలిపిస్తేందుకు పెట్టిన కార్యకర్తల మీటింగ్ ఇది. అయితే గీ కాకుండి ఫ్లెక్సీలా కొందరు ఫోటోలే పెట్టిండ్రని మాట్లాడుతుంటే ఇంతల్నే కొందరు మీది కోయిండ్రు. ఇగేముంది రచ్చ రంబోలా. కొందరు మీద కొట్టుకుంటే కొందరు కింద కీసులాడినరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఐకమత్యం చూస్తేందుకు ఎంపీగా పోటీ చేస్తున్న సాంబన్నకు 2 కళ్ళు చాలలేదనుకో రాదుండ్రి. ఇది మొన్న సికింద్రాబాద్ లో కాంగ్రెస్ మీటింగ్ మీద అంజనన్న మాట్లాడుతుంటే ఏడ పంచాది పుట్టిందో కానీ కింద కార్యకర్తలు తోముకుండ్రు. పైల్వాన్ ముంగట్నే ఫైటింగ్ చేసిండంటే ఎంత పద్ధతి గల కార్యకర్తలో చూడుండ్రిగా. ఇదే టైంకు మైకుల ఖతర్నాక్ పాట వస్తుందిలో.